హాయ్ అండి. ఈరోజైతే డిజైనర్ కుర్తీ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దామండి. చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఇప్పుడైతే ఇలా 2 క్లాతులండి. ఒకటి ప్లెయిన్, ఒకటి డిజైన్ క్లాత్. ఓకేనా? ఇది తీసుకున్నాను. ఇలా 2 క్లాతుల్ని బాడీ పార్ట్ కోటి, కింద బాడీ వేస్ట్ పార్ట్ కోటి తీసుకున్నాము. ఓకేనా? ఇలా అయితే బాడీ పార్ట్ చూడండి. ముందుగా అయితే బాడీ పార్ట్ కట్ చేసుకున్న బాడీ పార్ట్ తీసుకొని చూడండి ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకుని ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకుని నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. డిజైనర్ ఫ్రంట్ పార్ట్ ఒక పార్ట్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? చూడండి ఇలా నెక్ అయితే మార్కింగ్ అయితే చేసుకొని చూడండి మనకి ఫ్రంట్ ఎంత నెక్ కావాలో అంత లెంత్ విడ్త్ కూడా పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా? చేసుకున్న తర్వాత చూడండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన డిజైన్ అయితే గీసుకోవాలి. ఓకేనా? చూడండి ఇలా బాక్స్ టైప్లో మార్క్ చేసుకుని ఇలా బాక్స్ టైప్లో మార్క్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత చూడండి డిజైన్ అయితే నెక్ డిజైన్ అయితే గీసుకోవాలి. మనకు నచ్చిన నెక్ డిజైన్ గీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమేనండి. ఇలా కట్ చేసుకొని చూడండి నెక్ అయితే నేను ఇలా ఈ నెక్ గీసాను, కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని చూడండి ఇలా సెంటర్కి అయితే కట్ చేసేస్తున్నాను బాడీ పార్ట్. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న పార్ట్ని ఇలా చూడండి ఇవైతే పైపింగ్ కోసం క్లాత్లు ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఇలా ఒకదానికొకటి జాయిన్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకొని మొత్తము ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక సైడు. చేసుకున్న తర్వాత చూడండి మనం ఏవైతే కట్ చేసుకున్నామో బాడీ పార్ట్ హాఫ్ చూడండి నెక్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా అయితే మనము ఈ పైపింగ్ కోసం తీసుకున్న క్లాత్ని అయితే జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? పైన రైట్ సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలండి ఈ క్లాత్ అయితే. ఓకేనా? ఇలా అంటే క్లాత్కి పైనుంచి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా జాయిన్ చేసుకొని చూడండి ఇలా అయితే జాయిన్ చేశాను కదా. ఓకేనా? ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇలా కటింగ్స్ అయితే చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి మూలలు తిరగాలి కదా. ఓకేనా? రౌండ్ల దగ్గర తిప్పడం కోసం ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేయకపోతే సరిగ్గా తిరగదండి. ఓకేనా? ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా? కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని అయితే మనకి చూడండి ఇలా చిన్న పైపింగ్ బయటికి ఓకేనా ఇలా చిన్నది కనిపించేటట్టు ఇలా ఉంచుకొని మిగతాదంతా ఫోల్డింగ్ లోపలికి పెట్టేసుకొని ఒక పావించు పాదం లెంత్లో మనం కుట్టేసుకుంటూ రావాలి. ఓకేనా? ఇలా చిన్నగా పైపింగ్ కనిపించేటట్టు చూసుకోవాలండి. ఓకేనా? మనమైతే ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. పావించు గ్యాప్లో కుట్టయితే వేయాలి. అలా వేస్తే మనకి లోపల మడిచిన క్లాత్ ఇంక బయటికి రాకుండా ఉంటుంది. ఓకేనా? కుట్టుకున్న తర్వాత సేమ్ అవతల సైడ్ పార్ట్ కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలి పైపింగ్ వేసుకొని. ఓకేనా? కుట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని ఇలా అయితే నేను కుట్టేసుకొని ఉంచుకున్నాను. ఉంచుకున్న తర్వాత అంటే 2 ఇంచెస్ వెడల్పు గల క్లాత్, పొడవు అయితే మనకి బాడీ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఓకేనా? ఇలా కుట్టేసుకొని ఉంచుకున్న తర్వాత చూడండి ఇది పోట్లీ బటన్స్ అండి. ఈ పోట్లీ బటన్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. మనం బాడీ పార్ట్లో మనకి ఏ కలర్ అయితే కలర్ వేసుకోవాలనుకున్నా ఆ కలర్లో ఇలా రెడీ చేసి ఉంచుకోవాలి. పోట్లీ బటన్స్ రెడీ చేయడం కావాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి ఇలా అయితే మనం పోట్లీ బటన్స్ రెడీ చేసుకున్న పోట్లీ బటన్స్ మనం రెడీ చేసి పెట్టుకున్న క్లాత్ కింద పెట్టి మనం బాడీ పార్ట్ పైన పెట్టి ఇలా అయితే మనం ఒకటి పోట్లీ బటన్స్ మనం 1 ఇంచ్ గ్యాప్లో కానీ 1/2 ఇంచ్ గ్యాప్లో కానీ పెట్టుకొని మన ఇష్టం పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. ఓకేనా? మొత్తం కింద వరకు పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా అయితే స్టిచ్చింగ్ మొత్తం పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో బాడీ పార్ట్ని కింద బాడీ పార్ట్కి సమానంగా ఉండేటట్టు చూసుకొని ఇలా పోట్లీ బటన్స్ అయితే మనం కింద
దీని పైకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకేనా? దీని పైకి వచ్చేటట్టు చూసుకొని ఇవి 2 సమానంగా పెట్టుకొని ఇలా అయితే స్టిచ్ వేసేయాలండి. ఓకేనా? చూడండి, స్టిచ్ వేసేటప్పుడు పోట్లీ బటన్ ఇలా పట్టుకొని వేసుకోవాలి. అంటే పోట్లీ బటన్ మీద స్టిచ్ పడకుండా పైకి ఇలా పెట్టి స్టిచ్ వేస్తే దాని మీద పోట్లీ బటన్ మీద పడకుండా ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇలా బాడీ పార్ట్స్ రెడీ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ సేమ్ నార్మల్ కుర్తీకి ఎలా రెడీ చేసుకుంటే అలా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత కింద నడుము దగ్గర కింద పార్ట్ అయితే జాయింట్ చేసుకొని మిగతా కుర్తీ ఎలా కుట్టుకోవాలో అలా కుట్టేసుకోవాలండి. కుట్టేసుకుంటే అందమైన, చూడండి ఎంత అందమైన కుర్తీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కుర్తీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.